ఇవాళ మనమంతా పిజ్జా తిందాం. హలో రూబీ, ఎలా ఉన్నావు? హలో లిటిల్ స్ట్రాబెర్రీ, యోయో, ఏం తింటున్నారు మీరు? రూబీ, ఏం చేస్తున్నావు నువ్వు? ఓ, అయితే నువ్వు పిజ్జా తింటున్నావు అన్నమాట. లిటిల్ స్ట్రాబెర్రీ, నువ్వు నీ పిజ్జా యోయోకి ఇచ్చేసేయ్. యోయో, కోప్పడకు, ఇంకా పిజ్జా ఉంది కదా. రూబీ, ఏంటి నువ్వు అది చూసావా? రూబీ, ఏంటి నువ్వు తిన్నావా? నిజం చెప్పు, నువ్వు తినలేదు కదా. రూబీ, నీ కాళ్ళ దగ్గర చూడు. అనిపిస్తుంది ఆ దొంగతనం ఎలుక చేసింది అని. మనం దానికి బుద్ధి చెప్పాలి. మరి ముందుగా దాన్ని మనం బయటికి పిలవాలి. పదండి, కలిసి పిలుద్దాం. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, ప్లీజ్ మాకు హెల్ప్ చేయి. క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మాకు సహాయం చేస్తారు తన టూల్స్ తో. ఏం టూల్స్ ఉన్నాయి ఇవాళ మా కోసం? ఒక యాపిల్, ఒక టమాటో, ఇంకా ఒక చిల్లీ. పదండి, సెలెక్ట్ చేసుకుందాం. యోయో, ముందు నువ్వెళ్ళు. యోయో, ఇప్పుడు ఆట గురించి మర్చిపోవాలి. ఏంటి, నువ్వు మొత్తం మర్చిపోయావా? యోయో, వెళ్ళి దాక్కో. ఎలుక వెళ్ళిపోయింది. యోయో, ఏంటి ఎలుక టమాటా తింటుందా? రూబీ, నువ్వు ట్రై చేసి చూడు. ఏంటి, మౌస్ కి యాపిల్ టమాటోలా కనిపిస్తుందా? ఇలా చేస్తే ఎలుకకి ఇది యాపిల్ లా అనిపిస్తుంది. అనిపిస్తుంది మౌస్ కి ఇది నచ్చింది అని. రెడీగా ఉండండి పట్టుకోవటానికి. రూబీ పెట్టిన యాపిల్ అయితే చాలా చిన్నగా ఉంది, అందుకే ఎలుక దాన్ని లోపలికి తీసుకెళ్ళిపోయింది. లిటిల్ స్ట్రాబెర్రీ, ఇప్పుడు నువ్వు ట్రై చేయి. వావ్, ఇది ఒక మిరపకాయ. లిటిల్ స్ట్రాబెర్రీ, నువ్వు చేసి చూపించావు. చూడు, మౌస్ దొరికిపోయింది.